నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్తో చేస్తూ ఉన్న యుద్ధం వల్ల మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఆర్థికంగా నష్టపోతూ ఉన్నాయి. అలాగే ఇరాన్ దేశం చూసుకున్నా కానీ ఆస్తి నష్టం అలాగే ప్రాణ నష్టం ఉందన్నమాట. ప్రస్తుతం అమెరికాకు మనం చూసుకుంటే కానీ భారీగా ఖర్చు వచ్చిందని చెప్పేసి అమెరికానే ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాల కన్నా అలాగే ఇరాన్ కన్నా కూడా అమెరికా భారీగా నష్టపోయిందని చెప్పేసి అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇరాన్పై యుద్ధంలో తగ్గేదే లేదని గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్న అమెరికాకు ఖర్చులు తడిసి మోపెడవుతూ ఉన్నాయి. ఈ యుద్ధం కోసం మనం చూసుకుంటే ఇప్పటి వరకు 3 లక్షల కోట్ల రూపాయల ఖర్చు చేసింది. పైగా మరో $200 బిలియన్ ట్రంప్ పార్లమెంటులో రిక్వెస్ట్ పెట్టేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే యుఎస్కు ఆర్థిక భారం పెరిగిపోతూ ఉంది. ఇప్పటికే అమెరికా యొక్క అప్పు మనం చూసుకుంటే $39 ట్రిలియన్ చేరి జీవితకాల గరిష్టాన్ని తాకిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క నష్టాన్ని పూడ్చుకునేందుకు అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు ఇరాన్లో ఉన్న ఆయిల్ మరియు గ్యాస్ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనపరుచుకొని అణుబాంబులకు సంబంధించిన యురేనియం ఏదైతే ఉందో వాటిని స్వాధీనం చేసుకోవాలని చెప్పి అమెరికా ప్రయత్నిస్తూ ఉంది. అందుకే మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలను కూడా తమ దగ్గర డబ్బు లేదని, మీరు డబ్బు ఇస్తే మాత్రమే యుద్ధం చేస్తానని చెప్పి ట్రంప్ తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అమెరికాకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే కానీ అమెరికా మాత్రం భారీగా నష్టపోయింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.